నిర్మల్ జిల్లా దిలార్పూర్ మండల కేంద్రంలోని వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాము. కొందరు వ్యవసాయదారులు ఉన్నారు. సో చెప్పండి, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి కదా, మీ నియోజకవర్గం నిర్మల్ నియోజకవర్గంలో 3 ప్రధాన పార్టీలు పోటీ చేస్తున్నాయి. ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి అత్రం సుగ్నా, అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి అత్రం సక్కు, అదేవిధంగా బీజేపీ నుంచి గూడెం నాగేష్. ఈ 3 అభ్యర్థులు బరిలో ఉన్నారు. 3 అభ్యర్థుల పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే ఈరోజు వరకైతే ఎట్లా ఉందనంటే బీఆర్ఎస్ పార్టీ నమ్మే పరిస్థితిలో లేదు. పబ్లిక్ టాక్ కాంగ్రెస్ పార్టీ టఫ్ ఇయ్యగలుగుతుంది. బీజేపీ కాంగ్రెస్కి కొంచెం టఫే ఉంటున్నట్టు కనబడుతుంది పబ్లిక్ టాక్. దాదాపు ఎంత ఉన్నా కానీ బీజేపీ కాంగ్రెస్లో 1 or 1.5% అటు ఇటు కావచ్చు పర్సంటేజ్లో. బీఆర్ఎస్ అయితే నమ్మే ప్రసక్తే లేదు. అక్కడ కార్యకర్తలు మంచిగానే ఉన్నారు, కానీ ఆ లీడర్స్ అనే వాళ్ళు నిజమైన సంక్షేమ కార్యక్రమాలు ఎవరికైతే అందించాలో అందించలేకపోవడం వలన ఈ కార్యకర్తలు నిరాశ నిస్పృహలోకి లోనయ్యడం వలన ఈ ఓటు బ్యాంక్ అనేది మేబీ కాంగ్రెస్కి టర్న్ కావచ్చు, లేదా బీజేపీకి టర్న్ కావచ్చు. సో మీ రైతులకు ఏ పార్టీ మొగ్గు చూసే అవకాశాలు ఉన్నాయి? రైతులకు ఏ పార్టీ బాగు చేస్తుంది? అయితే ఎలక్షన్ హామీలో ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము రుణమాఫీ 6 గ్యారంటీస్ ఇచ్చిండ్రు. అది మేజర్ ఏదంటే రుణమాఫీ అంటే రుణముక్తి చేస్తే కొంచెం టర్న్ కావచ్చు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో బీజేపీని డిఫీట్ చేయొచ్చు. కానీ ఎలక్షన్ కూడా మరి ఏందా పాలసీ మ్యాటరా అది తెలియదు. కానీ స్టెప్స్ అనేది తీసుకుంటే బాగుంటుండే. దాదాపు అయితే కాంగ్రెస్కి కొంచెం కష్టపడితే గెలుస్తుంది. లేకపోతే కొంచెం మిస్టేక్ అయినా 1% తోటి బీజేపీ విన్ అయ్యే అవకాశం ఉంది. సో మీ రైతులంతా కూడా ఏ పార్టీకి ఓటేయాలని అనుకుంటున్నారు? ఇక రైతులు అనేది ఎట్లా అంటే దాదాపు రైతులు ఒకే ఓటు బ్యాంక్ అనేది కాంగ్రెస్కు వాళ్ళు ఎంత చెప్పినా కాంగ్రెస్కు పడుతుంది. కానీ యూత్ ప్లస్ కొన్ని ఎడ్యుకేటెడ్ పర్సన్స్ మాత్రం